భార్య భర్త ఇద్దరు సమానమే అన్న సంగతి మర్చిపోతారు. పురుషుడు ఎంతో, స్త్రీ కూడా అంతే. ఆమెది ప్రాణమే, నీది ప్రాణమే. నీ ప్రాణాన్ని నువ్వు ఎలాగ ప్రేమిస్తుంటావో, నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తావో, నీవు కూడా నీవు కట్టుకున్న భార్యను అలా ప్రేమించాలని వాక్యం చెప్పింది. కానీ అట్ట వినరు. భార్య చెప్పినట్టు అసలు వినరు. ఒక ఆయన ఉన్నాడంట, మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి. ఆయనకున్నటువంటి పని ఏంటంటే కుస్తీలు పడతాడంట ఆయన. కుస్తీలు అంటే మీకు తెలుసా, మనిషిని పట్టుకొని అగంతాన్ని తిరగేస్తారు. కుస్తీలు నేర్పించేటువంటి విద్యలో ప్రాముఖ్యతను కలిగినటువంటి వ్యక్తి. ఆయన దగ్గరికి కొంతమంది మాకు కూడా ఈ కుస్తీ విద్య నేర్పించమని వస్తే వాళ్ళందరికీ ఈయన మాస్టర్గా ఉండి ఆ విద్య నేర్పించేవాడంట వాళ్ళందరికీ. ఒకరోజు కుస్తీల పోటీలు వచ్చినాయి. కుస్తీల పోటీలు వస్తే ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యుడే, ఇదిగో గురువుగారు, నీ మీదకు నేను పోటీకి రావాలనుకుంటున్నాను అని ప్రకటన చేశాడంట. ప్రకటన చేసిన దగ్గర నుంచి ఈ గురువు గారికి నిద్ర పట్టట్లా. ఎందుకంటే ఈ గురువు గారి వయసు అయిపోయింది, వృద్ధాప్యానికి వచ్చాడు. అయితే ఆడేమో శిష్యుడేమో ఎవరి కాలంలో ఉన్నాడు, సరిగ్గా నీళ్ళు తాగట్లేదు, అన్నం తింటలేదు. జాగ్రత్తగానండి, అన్నం తింటలే, నీళ్ళు తాగట్లే, దిగులుగా పనుకుంటున్నాడు. కానీ ఇంట్లో మాత్రం భార్యను లెక్క కూడా చేయడు. ఎవరు? భార్యను లెక్క కూడా చేయడు. పాపం అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా, స్నానం చేయకుండా దిగులుగా విచారంగా పనుకుంటే భార్యకేమో పోయి వెళ్ళి అడగాలనే ఆలోచన, కానీ వెళ్ళి అడిగే ఛాన్స్ లేదు, ధైర్యం లేదు. ఏయ్, నువ్వు నాకు చెప్పేంత మాత్రపు దానివంటే కూర్చో, నాకు తెలుసులే ఎప్పుడేం చేయాలో, నాకు తెలుసులే ఎప్పుడేం మాట్లాడాలో, నాకు తెలుసులే ఎక్కడికి వెళ్ళాలో, ఎప్పుడు ఎలా వెళ్ళాలో. ఏమండి, కొద్దిగా చిన్నగా వెళ్ళండి, బండి మీద రోడ్డు మీదకి వెళ్తున్నావు. ఏయ్ భూషుడికే నాకు తెలియదు అనుకున్నామేందే, నాకు కళ్ళేవా అనేవాళ్ళు లేరండి, లేకపోలేదు, ఉన్నారు, బొచ్చడి మందిని చూసాం. అంటే భార్య ఏదైనా మేలుకోరి ఒక మాట చెప్తుంటే దాన్ని పటక్కని దుంచేస్తారు. అప్పుడు ఏమైపోద్ది, భార్య హట్ అయిపోద్ది, హట్ అయ్యి రొట్టెయిపోద్ది. ఏమండి, అందుకే భార్య చెప్పినప్పుడు భర్త వినాలి. మొత్తం మీద భార్య సాహసం చేసి, ఏమండి ఎందుకు మీరు 4 రోజుల నుంచి అన్నం తింటలేదు, ఎందుకు నీళ్ళు తాగట్లేదు, దిగులుగా ఉంటున్నారు, బాధగా ఉంటున్నారు, ఏంది మీ సమస్య అని అంటే, అప్పుడు కొంచెం తమాయించుకొని తనను తాను తగ్గించుకొని, ఏమి లేదే, నేను అందరికీ విద్య నేర్పిస్తాను, విద్య నేర్చుకున్నటువంటి శిష్యుడే నా మీదకి పోటీకి వస్తానంటున్నాడు, వాడి మీద నేను ఎట్ట గెలవాలి, నాకేం వయసు అయిపోయింది, నాకేం బలం అయిపోయింది, ఎట్లా గెలవాలి నాకు అర్థం కావట్లేదే అని అంటే, వారు నువ్వు ఎంత దానికే బాధపడుతున్నావా, దిగులు పడుతున్నావా, నేను ఒక ట్రిక్ చెబుతాను. ఏమని చెప్తాడంట, మా వింటున్నారా, నేను ఒక ట్రిక్ చెబుతా, జాగ్రత్తగా వినందంట. అంటే విద్యలన్నీ నేర్పించాను కదా, ఇక నా దగ్గర ఏముంది, నేను వాడిని ఎట్టగలవాలి అని ఆయన బాధపడుతుంటే, ఏమి లేదండి, ఇంట్లోకి వెళ్ళి పప్పు గుద్దేసిందంట, కిచెన్లోకి వెళ్ళి పప్పు గుద్దేసిందంట. ఏమండి, ఇదిగో ఇదే సూత్రం. భర్తకి భార్య చెప్పిన మాట వినండి జాగ్రత్తగా. ఇదిగో సూత్రం ఇదే, పప్పు గుద్దేసుకో. మొత్తం మీద ఏం చేయాలా, ఈ పప్పు గుత్తే ఏం పని, పప్పు గుత్తి నేను ఎట్ట గెలవాలి నేను అని అంటే, నీకు అంతేనే, నువ్వు తొందరగా ఎక్కువ మాట్లాడతావు, తొందరపడబాక, ఏం లేదు, గోసి పెట్టుకుంటావుగా కుస్తీ పట్టడానికి, యుద్ధానికి వెళ్తావు కదా వాడి దగ్గరికి, నీ మీదకి ఎవరైతే పోటీకి వస్తున్నారో, నీ మీదకి ఎవరైతే ఇదిగో కలపట్టడానికి వస్తున్నారో, వాడు అక్కడ నిలబడతాడు కదా, నిలబడతాడు. మరి నువ్వు ఇక్కడ నిలబడతావుగా అంటే నిలబడతాను. మరి నువ్వేం చేయొద్దు, వాడి మీద గెలవద్దు, వాడి మీద కలబడొద్దు. పప్పు గుత్తి తీసుకొని గరా తిప్పి వెనక గోసులు పెట్టుకోమందంట. అప్పటికి వాడి కోపం వచ్చిందని, ఎందుకు మొదలే పెళ్ళం మాట్లాడాడు. అసలు మొదలే పెళ్ళం మాట్లాడు, పెళ్ళాన్ని కుక్క కంటే ఈనంగా, ఇస్త్రా కంటే దారుణంగా చూసేస్తాడు. ఏమే నువ్వు నాకు చెప్పేది ఏంది, నేనేంది, నా బలమేంది, నీ ఎంతమందికి 100 మందికి విద్య నేర్పించాను, చివరికి పప్పుకు తీసుకొని గరాగర తెప్పి గోసలు పెట్టుకోమంటున్నావు, నేను ఎట్టగలుస్తానే అంటే, ఏం లేదంటే మీరు నేను చెప్పినట్టు చేయండి, మీకు యుద్ధంలో జయం మీదే అని చెప్పేసి ఆ భార్య చెప్తే,
మొత్తం మీద ఒప్పుకొని పప్పుకు తీసుకొని వెళ్ళాడు. బరిలోకి వెళ్ళి నిలబడి, రే రారా చూసుకుందామని అవతల అంటున్నాడు. ఈయనకేం అర్థం కాకు గురువు గారికి అసలు భార్య చెప్పిన ట్రిక్ ఎలా ఉంటుందో చూద్దామని గోసెలో ఉన్న పప్పు గుద్దీసి ఇట్ట గిరా 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 తిప్పి రారా చూసుకుందామని మళ్ళా గోసెలు పెట్టుకున్నాడంట. అరే 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 అరే, మా గురువు గారు అన్ని విద్యలు నేర్పాడు కానీ పప్పు గుత్తి విద్య నేర్పలేదే, పోతే నిలువును చంపేస్తాడని చెప్పేసి ఆ శిష్యుడు గురువు గారి మీదకి యుద్ధానికి రాకుండా ఆగిపోయాడు. అంటే ఎందుకు ఈ మాటను మీకు నేను తెలియజేశానంటే, భర్తలైన ప్రతి ఒక్కరు కూడా నీలో సగభాగమైన నీ భార్య మాటను వింటే నువ్వు దీవించబడతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. భార్య లేకుండా నీ జీవితంలో ఏది ఫుల్ఫిల్ కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పాడు.